పెడతాం. బాబు బడ్జెట్లో చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాం కబడ్దారని కూటమి ప్రభుత్వంపై జగన్ సవాల్ విసిరారు. మంచిదే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా సవాల్ చేయడం మంచిదే. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయన పాత్ర ఆయన పోషించాలి. ఏదైతే నిజంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోతే ఆ హామీల్ని నెరవేర్చాల్సింది గుర్తు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకుంది. అది తప్పులేదు. కానీ ఏవైతే గుర్తు చేసే ప్రక్రియలో ఆ క్రమంలో భాగంగా భాష అనేది చాలా ఇంపార్టెంట్. భాష అనేది ఇంపార్టెంట్. వాళ్ళు మాట్లాడే మాట పద్ధతి, వాళ్ళు కొంతమంది కూసే కోతలు అవి ఇంపార్టెంట్. ఎందుకంటే అవి సరిగ్గా లేకపోతేనే కదా ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. కూటమి చేయాల్సిన పనులు తప్పక ప్రశ్నించాలి. భాష మాత్రం ప్రధానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అన్నారు. గతంలో రాష్ట్రం అప్పుల పాలైందని దత్తపుత్రుడు అన్నారు. చాలా రోజుల తర్వాత ఈ మాటను మళ్ళీ యూజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు అనే మాటని ఆయన యూజ్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నట్టు ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏది కాదు మాట్లాడారు. అది కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు ఒకటి ఇచ్చారు. ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని మళ్ళీ మాట్లాడటం, తద్వారా వీళ్ళు గట్టిగా 4 మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు 4 మాట్లాడటం, ప్రజా సమస్యలు పక్కదారి పడతాయి అనే విషయాన్ని కూడా గుర్తించాల్సిన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి? అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాల్ని మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుంది? ఇదే ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత కమలారెడ్డి గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు గారు కూడా వైసీపీ నేత ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందు మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం, టీడీపీ అధికార ప్రతినిధి. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సవాల్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే ఈ రకంగా పోస్టులు అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులని అక్రమంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది మీరు వినే ఉంటారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. లక్ష్మణ గారు, మొదట మీకు, అలాగే అమ్మా టీవీ ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత వీర మహిళ సుజాత గారికి నా నమస్కారాలు. నమస్తే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదని ఒక అభియోగంలో ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి అలా ఏమన్నా బిహేవ్ చేస్తున్నాడా? మన దోపిడీ రత్నం జగన్ గారు ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తాడంటే నేను ఎప్పుడు ఊహించలే. ఏంటండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను మీ ద్వారా లక్ష్మణ గారు అడుగుతున్నా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే డ్వాక్రా మహిళల మీద ఉన్నటువంటి సబ్సిడీ 30,000 కోట్ల రూపాయలని తీసుకొని బటన్ నొక్కడమా? ఎన్ఆర్జీఎస్ నరేగా ఫండ్స్ 1,100 కోట్ల రూపాయలు తెలియకుండా పంచాయతీ లేకుండా పంచాయతీ నాశనం చేసి బటన్ నొక్కడమా? జీపీఎఫ్ ఎంప్లాయీస్ పెట్టుకున్న 38,000 కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవ్వకుండా ఆపేసి దాన్ని బటన్ నొక్కడమా? కార్పొరేషన్ అప్పులు లక్షల దాకా చేసి దాన్ని లెక్కల్లో పరిగణ లేకుండా బడ్జెట్లో కనబడకుండా రాష్ట్ర అప్పుగా మార్చకుండా ఉండడం అనేది అది పద్ధతిగా ఉందా? ఇది కాదు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇదే కాకుండా ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా లోన్లు మొత్తం తీసేసుకొని, అలాగే పూర్తిగా అడ్వర్టైజ్మెంట్స్ పేపర్స్కి, సాక్షి పేపరానికి 400 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది కాకుండా 700 కోట్లు ఇచ్చేది కాకుండా పేపర్లు కొని 200 కోట్ల రూపాయలు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. 5,000 కోట్ల రూపాయలు ల్యాండ్, శాండ్, వైన్ ద్వారా వేల రూపాయల పెట్టుబడుల ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి బైజూస్ యాప్ పేరుతో 1,500 కోట్లతో దొంగతనం చేసి డిస్కమ్ సాధారణంగా ఉన్న లోన్లన్నీ కూడా కార్పొరేషన్లన్నీ కూడా సొంత ఖాతాకు మళ్ళించుకోవడం, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. దీన్ని వదిలేసి సోషల్ మీడియాలో సైకోలకు సైతానికి లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను రెచ్చిపోతాను, మీరు రెచ్చిపోండి, గ్రామాల్లో రెచ్చిపోండి, వాడవాడ రెచ్చిపోండి, విలేజ్ రెచ్చిపోండి అంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకున్నారా? రాష్ట్రంలో అల్లర్లు రెచ్చగొట్టి ఆ చలిమంటలు చలిగాంచుకోవాలనుకున్నారా? ఇంకో మార్గం నడుతున్నా. వర్రా రాఘవరెడ్డి గారు ఎవరండి? మీ భారతిరెడ్డి గారి యొక్క పి. ఆయన మీ చెల్లిని తల్లిని పెట్టిన పోస్టులో ఒకసారి చూస్తే ఏ రాయలసీమలో ఏ మగవాడు కూడా ఊరికే నరికేస్తాడు. ఎందుకంటే వివస్త్రత చేసి పెట్టారు. సొంత నీ రక్తం పంచుకున్న చెల్లి అమ్మ ఇద్దరి మీద మాట్లాడిన వ్యక్తి ఇంత దుర్మార్గంగా పోస్టులు పెడితే మీరు సమర్థిస్తారా? అటువంటి పోస్టులు మళ్ళీ పెట్టండి, నేను కూడా పెడతానని చెప్పి సమర్థిస్తారా?
ఇది ఎంతవరకు న్యాయం? అయితే పూర్తి స్థాయిలో జగన్ సైకోలను రెచ్చగొడుతున్నాడు. జగన్ సైకోల కింద 1500 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకి 30 లక్షల డబ్బులు ఖజానా నుంచి డైవర్ట్ చేసి ఏది వాహన మిత్ర, రైతు నేస్తం, అమ్మ ఒడి డబ్బులను ఇటువంటి సైకోలకి అకౌంట్లు మార్చేసి రైతులకు చేరాల్సిన బెనిఫిట్స్ చేరాల్సిన డబ్బులన్నీ కూడా మార్చేసి వీళ్ళ పేర్లు బ్యాంక్ ఖాతాలో చొప్పించి వీళ్ళకి డబ్బులు చేరే విధంగా జిల్లాకు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఖజానాకి బొక్కేసి. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ జగన్మోహన్ గారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. దీని ద్వారా ఏమని తిట్టించారు? తల్లి చెల్లినే కాకుండా ప్రతిపక్ష నాయకుల్ని అప్పట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, వాడి భార్యమణిని, జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యని, పిల్లల్ని ఎంత నీచంగా మాట్లాడారంటే మీరే అసలు సైకో బ్యాచ్ కూడా 4 స్టార్ బ్యాచ్ కదా మీది. గోరెడ్ల మాధవ్ నుంచి దువాట శ్రీనివాస్ వరకు మొత్తం గుడ్లపై తిరిగారు మీరు అంతపోతూ సహా. మీ సైకోతత్వాన్ని జనానికి ఇచ్చేది కాకుండా పూర్తి స్థాయిలో మహిళల్ని జుగుత్సాపరంగా ఎంత దుర్మార్గంగా ఉందంటే చూస్తే కోపం వస్తుంది. అంత జుగుత్సాపరంగా మీరు చేసిన కార్యక్రమాల్ని సొంత చెల్లి ఏమనింది? అసలు మీరు మనుషులేనా? మీరు మానవత్వం ఉందా? అసెంబ్లీకి రాకుండా ప్రశ్నించకుండా తిరుగుతున్న నువ్వు నా ఎమ్మెల్యేగా కూడా పనికిరావని చెప్పింది. ఇంత భారీ ఎత్తున మీరు ఆర్గనైజ్ చేసిన మీరు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే సిగ్గుండక్కర్లా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా జగన్మోహన్ గారు. 11 మంది ఎమ్మెల్యే గెలిచారు కదా. ఎందుకు శాసనసభ రాలేకపోయావు? మైకాసుడులా ఇంట్లో కూర్చున్న మైకులు చెప్తున్నావు. ఈ మైకులో ప్రశ్నించడానికి ఎమ్మెల్యే కావాలా? మేము మాట్లాడుతున్నాం, సుజాత గారు మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు బయట అధికార ప్రజలు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కాదు కదా. మరి అలాగా మీకు ఎమ్మెల్యే ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకొని ప్రోటోకాల్ అనుభవిస్తా, సెక్యూరిటీని అనుభవిస్తా, అదేవిధంగా అలవేసు తీసుకుంటా రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తావా? 39% ఓటింగ్ మీకుందని చెప్పి పులివెందులు ఎమ్మెల్యే చేసిన మీరు రాష్ట్ర ప్రజలను అవమానపరిచే విధంగా శాసనసభకు రాకుండా, గౌరవ సభకు రాకుండా, కౌరవ సభగా బిహేవ్ చేసిన మీరు ఈరోజు గౌరవ సభకు రాలేకపోతున్నారంటే సిగ్గుచేటు కదా. ఇదే కాకుండా అనేక విషయాలపైన, లోన్ల విషయం పైన, రాష్ట్ర అప్పుల పైన విషయం పైన పద్దులు ప్రవేశపెట్టారు పర్యావరణ గారు, మాట్లాడట్లేదే. అదేవిధంగా బచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ మీద ప్రవేశపెట్టారు, మాట్లాడట్లేదే. తప్పుడు మాటలు, అగ్గిపెట్లకి, కొవ్వొత్తులకి 25 కోట్లు అయిపోయింది, 30 కోట్లు అయిపోయింది, అబద్ధాలు ప్రచారం చేసే కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళల పైన, గీతారెడ్డి పైన కానీ, ఇంకా అదేవిధంగా ఇంకొక స్వతిరెడ్డి పైన కానీ, ఇంకొక సుజితా గారి పైన కానీ చాలా మంది జనసేన మహిళల పైన కూడా దౌర్మార్గంగా మార్పింగ్ చేసి వీడియోలు పెడితే సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ వచ్చుకున్నారు అంటే మీలాంటి సైకోలకి మీరు సైతాన్ పార్టీ పెట్టుకొని సైతాన్ నాయకుడిగా ఉన్నారు. మీరు అటువంటి సైతాన్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు చేయాలనుకుంటున్నారా? మీ ద్వారా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అనేక అంశాలపైన సునీత, షర్మిల, అలాగే ఇంకొక ఆవిడ ఉంది మన విజయమ్మ గారు, సొంత చెల్లెలే కదా, వాళ్ళు వచ్చి కంప్లీట్ ఇస్తారు రాష్ట్రంలో. మా మీద కూడా పోస్టులు పెడుతున్నారు, మీ సొంత చెల్లెలు కూడా చూడటం లేదు. అటువంటి వర్రారాఘవరెడ్డి చేసిన పనులు కానీ, వెంకటరెడ్డి చేసిన పనులు కానీ, కొంతమంది సజ్జల భాస్కర్, భార్గవ లాంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళని కానీ వెనకేసుకొని వస్తున్నారంటే మీరు క్రైమ్ సామ్రాజ్యానికి డానా అంటే దుర్మార్గులకి, దుస్తులకి నాయకత్వం వహిస్తారా? రాష్ట్రపతి మేలు మీకు అవసరం లేదా? ప్రతిపక్షాలు అడిగే ప్రశ్న సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అనేక అంశాలపైన ఈరోజు రాష్ట్రపతి చిత్రించుకుంటున్నారు. దీన్ని మీరు బయటకు వచ్చి మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటే చౌదరి గారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఓన్లీ వైసీపీ వాళ్ళనే టార్గెట్గా చేసి మీరు ఇలా చేస్తున్నారు, కానీ